హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఆలు కర్రీ కోసం 4 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆలుగడ్డలు ఉంటాయి కదా, కొంచెం బ్లాక్ కాకుండా ఉండడానికి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 సెకండ్స్ అట్లా కలుపుకోండి, మాడనివ్వకండి. స్పూన్ జీలకర్ర, కొన్ని కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు అయితే సరిపోతుందండి మసాలాలకి. ఒక 4-5 జీడిపప్పులు, కొంచెం లైట్గా అట్లా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇట్లా మసాలాలన్నీ ఫ్రై అయినాయండి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసుకోండి. నాలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు ఒక 2-3 సెకండ్స్ అట్లా గోలనివ్వండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ పోపు గింజలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి, ఒక 2-3 సెకండ్స్ అట్లా కలుపుకోండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ కలుపుకోండి. ఒక 3-2 సెకండ్స్ అలా కలుపుకుంటూ ఉండండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం 1 సెకండ్ అట్లా కలుపుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోండి. కొంచెం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం లైట్గా బాయిల్ అయిందండి. ఇప్పుడు 2 టమాటో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే మీడియం సైజ్ 2 టమాటాలు తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచండి క్యాప్ పెట్టేసి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటా వేసాం కదా, టమాటా అన్నది కొంచెం బాయిల్ అయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయింది. ఏం లేదు, ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే మాడే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. నేను కారం వచ్చేసి 2 స్పూన్లు తీసుకుంటున్నాను, ఎందుకంటే మాది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒక 2 స్పూన్స్ అని నేను అందుకే తక్కువ తీసుకున్నాను అండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక గరం మసాలా స్పూన్ వేసి కలుపుకోండి. ఇలా ఒక 5 సెకండ్స్ అలానే కలుపుతూ ఉండండి. ఒక 5 సెకండ్స్ అయితే సరిపోతుంది. 5 సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ వేసి ఉంచుకున్నాం కదండి, అది వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ అట్లా కలుపుకుంటూ ఉండండి. అలా 3 సెకండ్స్ ఇప్పుడు కలిపారు కదా, కలిపిన తర్వాత నేనైతే వాటర్ వచ్చేసి ఒక బౌల్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 1 కప్ తీసుకున్నాను. నాకు గ్రేవీ అవసరం లేదు, జస్ట్ ఫ్రై లాగా ఉంటే చాలని నేను ఒక 1 కప్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకో. ఒక 15 మినిట్స్ అలానే ఉంచండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. 15 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయిపోయిందండి. చూడండి, నేను గ్రేవీ ఎక్కువ వద్దనుకున్నాను కాబట్టి జస్ట్ ఫ్రై లాగా అయిపోయింది. మీరు కావాలంటే ఎక్కువ వాటర్ తీసుకొని కొంచెం ఎక్కువ గ్రేవీ కూడా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆలుగడ్డ కూడా ఉడికిపోయిందండి. నా వాయిస్ కొంచెం మీకు డిఫరెంట్ వినిపించకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం నా ఫోన్ ప్రాబ్లం ఉన్నది. ఏం లేదండి, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి.